నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే మనం కనుమ చేసుకుంటాము. కనుమ, ముక్కనుమ అని కూడా మనం ఈ 2 రోజులు కూడా విశేషంగానే చేసుకుంటాం కదండీ! కనుమే ఎక్కువ చేస్తాం. కనుమ ఎక్కువ కనుమ చేసుకుంటాం. ఎక్కువ చేసుకుంటాం. కనుమ కనుమ నాడు యొక్క చేసేది విశేషం ఏముంది? బొమ్మల కొలువులు పెట్టిన వాళ్ళు కనుమ నాడు ఎత్తేసేవాళ్ళు కొందరు కనపడతారు. అది హుహు. ప్రధానం. అంటే కనుమ నాడు రోజుతో లెక్క లేదండి? అంటే రోజుతో మంగళవారం, శుక్రవారం అలాంటి లెక్క లెక్క లేదు. పెట్టుకోరు. కనుమ నాడు ఎత్తేసేటట్టయితే పడుకోబెట్టి ఎత్తేస్తారు. ఆ! ఆ! హారతి పట్టేసి ఎత్తేస్తారు. ఓకే. లేదనుకో అటు పెట్టుకుంటారు ఇంకో 2 రోజులు. ఆ రోజు కుదరలేదు, హ్మ్. పేరంటం కుదరలేదు, ఏవో ఆలోచించుకుంటాం కదా! అదేలే. అయితే కనుమ ప్రధానమైనది ఏంటంటే పశువుల పండుగ. హ్మ్. ఈ రోజున బసవన్నని గౌరవించడం. వీళ్ళేంటంటే పండగ అనంగానే మనకి ప్రధానమైనది ఇది పెద్ద పండుగ. ధాన్యం ఇంటికొచ్చేవి. మనకి ఎవరికీ ధాన్యాలు ఇప్పుడు ఇళ్ళకొచ్చేవాళ్ళు లేనే లేదు లేరు. కదండీ! ఆ! పల్లెటూళ్ళల్లో, ఊర్లల్లో వ్యవసాయమే చేసుకునేవాళ్ళు. కౌలు ఇవ్వకుండా సొంతంగా చేసుకునేవాళ్ళు. ఈ డిసెంబర్, జనవరిలలో తెచ్చుకుంటారు. అవును. జనవరి పూర్తిగా ఇంచుమించు పుష్యమాసం వచ్చేసరికల్లా పౌష్యలక్ష్మి వచ్చేసరికి ధాన్యలక్ష్మి వస్తుందని చెప్తారు. అవును. అవును. ఇప్పుడు పరిస్థితులు కొంచెం అటు ఇటు అవుతున్నా కూడా మనకి ఈ రోజుల్లో పెద్ద పండుగ చేసుకోవడం ఒక విధానంగా అలవాటైపోయింది హ్మ్. కాబట్టి. హ్మ్. అయితే ఏం చేస్తాము ఈ సంవత్సరం అంతా వీళ్ళకి రైతుకు సహాయపడే బసవన్నని గౌరవించటం. హ్మ్. ఎద్దు ప్రధానమైంది. వీళ్ళకి పంటలకు కావాల్సింది అదే కదా! అవును. దున్నడానికి. తర్వాత రేపొద్దున అది పైన ఈ పరిగేసి వీటిని వేస్తారు కదా! పడుగు తొక్కించటానికి. హ్మ్. అన్నిటికి ఇదివరకు వాడేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారు? అన్నిటికీ ట్రాక్టర్లు, మెషిన్‌లు, ప్లంగ్ మిషన్ వచ్చేసినాయి. చాలా అవును. వచ్చినాయి అవును. కదా! అవును. అయినా కూడా మన విధానం ప్రకారం దీన్ని గౌరవించడం, పశుజాతిని గౌరవించడమే కనుమ నాడు చేసేది. చక్కగా గొడ్లకి మా చిన్నప్పుడైతే మాకు ఎడ్లని కడిగి కొమ్ములకి రంగు కూడా వేస్తుండేవాళ్ళు. హ్మ్. ఎరుపు, ఆకుపచ్చ రంగులేస్తుండేవాళ్ళు. పసుపచ్చ రంగులు వేయటం, వాటికి జేగంటలు చక్కగా మళ్ళీ తీసి గంటలు కట్టటం. కట్టడం, మెడలో గంటలు మార్చడం, ఆ! పట్టెడ్లు మార్చటము, స్నానాలు చక్కగా చేయించి చెరువులో దింపి బాగా శుభ్రంగా కడిగి పసుపు బొట్టు పెట్టి అలంకారం చేసి హారతిచ్చి హ్మ్. వాటికి ఆ ఇష్టమైన ఆహారం తెలగపిండి అలాంటివి బాగా తినిపించి ఈ పూట మెడకి పలుపు కట్టకుండా వదిలిపెట్టటము. అవును. మామూలుగా ఎడ్లని వాటిని బయటికి తిప్పడానికి తీసుకెళ్లరు. హ్మ్. అవి శాలల్లో ఉంటూ ఉంటాయి. ఆ! గడ్డే వేస్తారు కదా! ఈ రోజున కాసేపు వాటిని ఫ్రీగా ఎడ్ల పందాలు అవి చేసేవాళ్ళు మా చిన్నప్పుడు. ఓహ్! ఎడ్ల బళ్ళ పందాలు అవి ఉండేవి. ఇప్పుడు ఎడ్ల పందాలు ఏమున్నాయో ఒక్కో చోట ఒక్కో రకంగా జరుగుతుంది కదా! పందాలు నడుస్తా ఉండేయి రమ్మగారు. నడుస్తాయి. కొంచెం ఈ పల్లెటూర్లకు చూసుకుంటే ఉన్నాయి. ఎడ్ల పందాలు అవి నడిచేవి. తర్వాత కోడి కోడి పందాలు ఒకటి అవి బాగా అందరికి తెలిసిన విశేషంగా విషయాలు. కనిపిస్తుంది. సినిమాలు చూసేవాళ్ళు. ఆ! ఇదివరకైతే కనుమ నాడు సెలవు ఇచ్చేస్తే సాయంకాలం అయ్యేసరికి పాలేడు సినిమాకి వెళ్తుండేవాళ్ళు. అందరూ సినిమాకి వెళ్ళటమే. ఆ! ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. గొడ్లు వాకిట్లోకి వచ్చేవి కాదు. కొంచెం సరదాగా ఉండేది. ఆ! ఖాళీగా. ఆ! ఇప్పుడు ఏం చేస్తున్నారో మరి ఎలా జరుగుతోందో. మనమైతే ఏం చేస్తాము? కనుమ నాడు కాకైనా కడగదు, కాకైనా కదలదు 2 సిద్ధాంతాలు చెప్తారు. అవును. మాకు కాకి కదలదంటారు. అంటే కనుమ నాడు ఊరు వదిలిపెట్టి వెళ్ళకూడదు. పండగకొచ్చిన వాళ్ళు పండగ నాటి రాత్రే వెళ్ళిపోవాలి. కనుమ పనికిరాదు. హ్మ్. కనుమ నాడు తలస్నానం చేయకూడదన్న నియమం కూడా ఒకటి చెప్తారు. భోగి నాడు తలస్నానాలు చేస్తాం కదా! అవును. పండగ రోజు చెయ్యం. ఆ! ఈ కనుమ నాడు ఎవరైనా మళ్ళీ తలంటుకోదలుచుకుంటే పనికిరాదని చెప్తారు. ఆహా! కదలదు, కడగదు 2 సిద్ధాంతాలు. తలస్నానాలు చేయకూడదు, ఊర్లు బయలుదేరకూడదు. హ్మ్. ఒకవేళ మనం ఆ కనుమ నాడే వెళ్ళాలంటే ఏం చేసేవాళ్ళంటే నిర్గమనం పెట్టటం. నిర్ఘ్యం అంటారు దాన్ని. పరస్థానం అంటారు. అదొక బోలెడు పేర్లున్నాయి దానికి. అవునవును. మన బ్యాగ్ తీసుకెళ్ళి బాబాయ్ వేరే గారి వాళ్ళ ఇంట్లో ఇంట్లో. పెట్టి దీనికి ఏంటి రమ్మగారు, ఏమన్నా రీజన్ ఉందంటారా? దీని వెనకాల? అంటే మనం వెళ్ళకూడదు ఆ సమయంలో. ప్రయాణమై వెళ్ళినట్టుగా కాకుండా మన ఇంటి నుంచి వెళ్ళకూడదు అని. ఆహా! అసలు ప్రయాణమే అవ్వకూడదంటానికి కారణం ఏంటంటారు? ఈ కనుమ ఏమన్నా ఐడియా ఉందా మీకు? సంక్రమణం తర్వాత ఆ! తర్వాత రోజు అంటే ఇప్పుడు సంక్రమణానికి ముందు రోజు చలి పెరుగుతుందని చెప్పాము. అవును. సంక్రమణం తర్వాత కొంత ఈ శాస్త్ర ప్రకారం చెప్పేది ఏంటంటే పరిస్థితుల్లో మార్పు వస్తుంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్తారు. ఓహో! అందుకని ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళకూడదు అంటారు. హుహు. ముందు రోజు జరిగింది చాలా పెద్ద సంక్రమణం కదా! అదేలెండి. అందుకని పైగా ఏం చేస్తారంటే మనం ముందు రోజు పెద్దలకు పెట్టుకుంటాం. అవును. ఆశించి ఉంటారన్న ఒక అనుమానం ఉంటుంది. ఓహో! అంచేత కనుమ నాడు పనికిరాదు. ఓకే. అదొక సిద్ధాంతంగా చేస్తారు. అదేలెండి. అదేలే. ఆ! కనుమ నాడు 8 దినాలని గారెలు చేసుకుంటారు. సరే గారెలతో పాటు వెజిటేరియన్ తినేవాళ్ళైతే ఏదో మామూలు కూరలు వండుకుంటారు. నాన్ వెజిటేరియన్ వాళ్ళు కోళ్ళు విపరీతంగా కోస్తారు ఆ రోజు. మా ప్రాంతాల్లో కూడా బాగా కనపడతాయి. హ్మ్. కోడి, గారె 2 మంచివని చెప్తారు. అవును. సరే తినగలిగే వాళ్ళు అవి, చేసుకోగలిగే వాళ్ళు ఇవి. హ్మ్. మినుము తినాలి అని. పండగ రోజు గారెలు తిన్నా తినకపోయినా ఖచ్చితంగా కనుమ నాడు గారెలు వండుకుంటారు. ఎవరెవరి సిద్ధాంతాన్ని బట్టి దాన్ని.
మర్నాడు ముక్కనుమ కూడా కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ కూడా పనికిరాదు ప్రయాణానికి. కనుమ ముక్కనుమ వెళ్ళకూడదు అంటారు. ఇప్పుడు కనుమ తర్వాత రోజు అవటం వల్ల ఇది కూడా ఏంటంటే కేవలము పితృదేవతల వల్ల ప్రమాదాలు జరుగుతాయన్న అనుమానమే ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో కనపడుతుంది. చాలా గట్టి సిద్ధాంతంగానే పాటిస్తారు. అందుకని పండగ నాటి రాత్రి ఊళ్ళు ఖాళీ అయిపోతాయి. అవును. లేదా ఇంకో 2 రోజులు ఉండి 4వ రోజున వెళ్తారు. అవకాశం ఉంటే వారి వారి ప్రాంతాన్ని బట్టి కదా సిద్ధాంతము. అంటే పొలిమేరలు దాటకూడదు, పొలి దాటితే ప్రమాదం అని. పైగా ఈ పండగల్లో పొలి జల్లే ఆచారం ఒకటి ఉంటుంది, ఊళ్ళల్లో చేస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ఉండదు కదా. అదేం చేస్తారు, పసుపు కుంకుమ బియ్యము అన్నము కలిపేసి దాన్ని ప్రార్థించి భూమికి మీద చల్లుతారనమాట. ఊరి పొలిమేరల్లో చల్లుతారు. పొలి జల్లటం అంటారు దాన్ని. మట్టి కలిపి చల్లేది కనపడుతుంది, పసుపు కుంకుమ కలిపి చల్లేది కనిపిస్తుంది. అదేంటంటే పొలిమేరలకి రక్షణ. ఓహోహోహో. ఇది వరకు ఇప్పుడు మనలాగా ఇలాంటివి ఇవేముండేవి, వ్యాక్సిన్స్ పాడు ఏమీ ఉండేవి కాదు. అందుకని ఏం చేసేవారు, ఈ జాతరలు అప్పుడు అమ్మవారి దగ్గర పెట్టి ఒక భాండం నిండా వేపాకలేసి నీళ్ళు పోసి ఆ నీళ్లు ఊళ్ళల్లో చల్లుకోవటము, అంటు వ్యాధులు అలాంటివి రాకుండా ఉండటం. ఈ పొలి జల్లటం అనేది కూడా ఒక ఆచారం చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ పొలి జల్లిన తర్వాత ఆ రాత్రికి దాటకూడదు, దాని శక్తి ఉంటుందని దాటకూడదని చెప్తారు. నమ్మకం. ఇవన్నీ నమ్మకాలే, పొలిమేరలు దాటకుండా ఉండాలి అని. ఇప్పుడు ఈ ఫ్లైట్లలో తిరిగే రోజుల్లో ఏం చెప్తాం మనం. అవును. అసలు ఊళ్ళకి పొలిమేరలు గిలిమేరలు లేవు. ఎక్కడున్నాయి? చిన్న చిన్న ఊళ్ళు కూడా జనజీవన శ్రవంతిలో కలిసిపోయినాయి, పెద్ద ఊళ్ళల్లో కలిసిపోయినాయి. అవుట్స్కట్స్ పెద్దవైపోయినాయి ప్రతి ఊరికి కూడా. అవును. ఇప్పుడు ఇది సాధారణ ఆచారాలు కదా. ప్రత్యేక ఆచారం ఒకటి చెప్పుకోవాలి. మనం ఇప్పటిదాకా గళ్ళ ముగ్గులు వేసాం, గీతల ముగ్గులు. ఎప్పటి నుంచి? ధను సంక్రమణ నెలపట్టు అక్కడి నుంచి మొదలుపెట్టి గీతలు 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 ముగ్గులు వేసుకుంటూ వచ్చాం. చివరికి ఆ గీతలు అన్ని కలిపి ఒక పీటగా, ఆ తర్వాత రథంగా మారే రోజు ఈ రోజున ఏం చేస్తాం, ఇప్పటిదాకా వేసిన పెద్ద పెద్ద పీట ముగ్గులు మానేసి ఈ రోజున రథం ముగ్గు వేసుకుంటాం. అవును. ముగ్గు రథం కూడా తూర్పు నుంచి పడమటికి వెళ్తున్నట్టుగా వేస్తాం చక్రాలు. అక్కడి నుంచి మన ఇంటి నుంచి పోతాడు పక్కింటి వైపుకి లాగుతున్నట్టుగా పెట్టుకుంటాం. మరి సిటీల్లో ఎలా వేస్తాం తూర్పు లేవు పడమర లేవు. మా ఇంట్లో ముగ్గు ఉత్తర దక్షిణాలుగా పోతూ ఉంటుంది. ఏం చేస్తాము, చేయగలిగేది. ఊళ్ళల్లో అయితే అట్లా చేసేవాళ్ళు. ఈ చేసేటప్పుడు ఏం చేస్తామంటే తూర్పు నుంచి పడమటికి అది వెళ్తున్నట్టు రథం లాగుతున్నట్టుగా ముగ్గు వేస్తే ఈ రోజున కనుమనాడు ప్రత్యేకం ఏంటంటే మనం ఊరు దాటకూడదు అనడానికి కూడా ఇది ఒక విధిగా చెప్తారు. పర్యవేక్షణకి మన రాజుగారు వస్తారు. భూలోకపు రాజు బలిచక్రవర్తి. ఆయన ఏం చేశాడు, ఎప్పుడూ కృతయుగం నాటి కథ, భూమిని ఆకాశాన్ని మహావిష్ణువుకి దానం చేశాడు. భూమి ఆకాశాలు 2 ఇచ్చేశాక అప్పుడు 3వ పాదం ఎక్కడ పెట్టమంటే నా నెత్తి మీద పెట్టమని పెట్టించుకున్నాడు. అవును. ఈయన 3వ కాలు నెత్తి మీద పెట్టిన తర్వాత ఆయన పాతాళానికి వెళ్ళిపోతే పాతాళ చక్రవర్తిని చేయబడ్డాడు. ఆయన సంవత్సరానికి ఒకనాడు ఈ రోజున వచ్చి భూమి ఎలా ఉంది, తన భూమి తను దానం ఇచ్చింది ప్రాంతం ఎలా ఉందో చూడడం కోసం వస్తాడు. ఆయన రథం ఎక్కి దిగడానికి వీలుగానే మనం రథం ముగ్గు వేసుకుంటాం. ఓ రథం ఎక్కి మన రథం ఎక్కి పక్కింట్లో దిగుతాడు, పక్క వాళ్ళ రథం ఎక్కి అవతల ఇంట్లో దిగుతాడు. అందుకని మన ఇంటి తాడు పక్కింటి వైపుకి లీడ్ చేయాలన్నమాట. అట్లా కలుపుకుంటూ వెళ్తాం ఊరంతా. లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళేలాగా ఆయన వచ్చే వ్యాహ్యాళ్ళకి వస్తాడు. విహారయాత్ర అనడానికి వీల్లేదు, ఇదేమనాలి మనం ఇన్స్పెక్షన్కి వస్తాడనమాట. అందుకని వాకిళ్ళు శుభ్రంగా, ప్రజలు ఆరోగ్యంగా, ఎవరిళ్లల్లో వాళ్ళు ప్రయాణ సన్నాహాల్లో లేకుండా బలిచక్రవర్తి వచ్చిపోవటానికి వీలుగా ప్రశాంతంగా ఉండాలని ఈ పొలి చల్లుతారు కదా, ఆయన పొలి దాటి మళ్ళీ వెళ్ళిపోయేదాకా మనం ప్రయాణాలు అవ్వకూడదని. అవ్వకుండా ఉంటే ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత మనం కనుమ సిద్ధాంతం ముందే చెప్పుకున్నాం కదా, పెద్దలకు పెట్టిన మరుసటి రోజు కదలకుండా ఉండటం వల్ల మనకు కూడా ఏమీ ఆశించకుండా ప్రమాదాలు లేకుండా ఉంటాయని చెప్తారు. ఇలా కనుమ పండుగని చేసేసుకుంటాం, రథం ముగ్గులు వేసుకోవటం. ఇక్కడ నుంచి మళ్ళీ ముక్కనం నుంచి చుక్కల ముగ్గులే మళ్ళీ ఈ గీతాలు పీటల ముగ్గులు మళ్ళీ మనం వేయం సంవత్సరం మళ్ళీ ధనుసు వచ్చేదాకా. ఓకే. ఈ 4 రోజుల పాటే కదా చేస్తాం. గోదా కళ్యాణం అవి ఈ రోజు చేసేస్తారు కదా. భోగి పండుగ రోజున గోదా కళ్యాణం చేస్తారు, లేదా పండుగ రోజున కూడా గోదా కళ్యాణాలు జరుగుతాయి. కళ్యాణాలు అన్నీ అయిపోతాయి. మళ్ళీ వచ్చే సంక్రాంతి కోసం ఈ బొమ్మల కొలువులు పెట్టుకున్న వాళ్ళంతా బొమ్మలు ఎత్తి లోపల పెట్టేసుకుంటారు. మళ్ళీ ఏడాది వరకు ఇక కొలువులు లేవు.
గొబ్బిళ్ళు లేవు, ముగ్గులు లేవు. మళ్ళీ మామూలు ఏడాది చుక్కల ముగ్గులే మామూలు చేసుకుంటాం. చుక్కల ముగ్గులే పెట్టుకుంటాం. కనుమ పండగ వెళ్ళిపోయాక ఇక మన పండగ వెళ్ళిపోయినట్టే. ముక్కనుమ చేసుకోవడానికి ఏముంటుంది, ఏం ఆ. చేస్తాము? ఈ పండగకి చేసిన అప్పచ్చులన్నీ పండారం చేసుకోవటము, మిగిలినవి తగిలినవి ఇలాంటివే చేస్తారు. కానీ ముక్కనుమ నాడు ప్రత్యేకంగా పూజా విధానం ఏం కనిపించదు అవును మనకి. అవును. చెరుకులు అవి పంచి పెడతారు. ఉమ్. కనుమ ముక్కనుమ 2 రోజుల్లో చేసేది ఏంటంటే చెరుకు గడలు తెచ్చిపెచ్చుకు పెట్టుకుంటే చెరుకు గడలు పంచటము బాగా విరివిగా. ఉమ్. మనం ఆ చేసుకున్న అప్పచ్చులు వాటిని పంచి పెట్టడం, మన ఇంట్లో నుంచి తీపి బయటకు వెళ్తాం అనమాట. ఉమ్. ఈ విధానంతో మొత్తం పండుగను వెళ్ళదీసేస్తాం. రైట్. నమస్తే రమ్య గారు. నమస్తే జయ.